బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఓల్డ్ సిటీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లనున్న ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా నామినేషన్కు బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొనున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి లక్డీ కపుల్ వరకు ర్యాలీ కొనసాగనుంది. అయితే ర్యాలీలో భారీగా జనం పాల్గొనున్నారు. దీంతో ఓల్డ్ సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులుగా ఉన్న ఓవైసీ మాధవీలత మధ్య ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకుంది. దీంతో ముందుగానే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఓల్డ్ సిటీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లనున్న ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు. ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా నామినేషన్కు బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొనున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి లక్డీ కపుల్ వరకు ర్యాలీ కొనసాగనుంది. అయితే ర్యాలీలో భారీగా జనం పాల్గొనున్నారు. దీంతో ఓల్డ్ సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులుగా ఉన్న ఓవైసీ మాధవీలత మధ్య ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది. దీంతో ముందుగానే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, ఈ రోజు ఉదయం 9:30 భాగ్యలక్ష్మి దేవాలయంలో హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ప్రత్యేక పూజలు చేసి ఆ నామినేషన్ పత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం భాగ్యలక్ష్మి దేవాలయం నుండి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తో కలిసి ఆమె భారీ ర్యాలీ కూడా ఈ రోజు ఓల్డ్ సిటీ నుంచి లక్డీ కపుల్ గుల్జార్ హౌస్ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టనున్నారు. దీంట్లో అధిక సంఖ్యలో భారీ ఎత్తున ఇటు బీజేపీ శ్రేణులతో పాటు హిందూ మత సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు అలాగే ఇటు సంఘ పరివారు, బజరంగ దళ్, విఎస్పీ కూడా కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. దీంతో సిటీలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండకుండా కూడా ప్రత్యేకంగా పోలీసులు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ కన్సర్న్ ఏరియాస్లో ఓల్డ్ సిటీ నుండి లక్డీ కపుల్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే ఈరోజు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కూడా ఈ ర్యాలీ అనంతరము హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆమె నామినేషన్లు దాఖలు చేస్తారు. ఈరోజు గడిచిన కొద్ది రోజులుగా ఓల్డ్ సిటీలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. ఇటు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మధ్యలో, అలాగే బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్యలో అయితే కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కూడా గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాధవీలతకు సపోర్ట్ చేయట్లేదు అని కూడా తాజాగా 2 రోజుల కిందట కూడా ఆమె రామబాణం ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో దానికి ఓవైసీ కౌంటర్ ఇవ్వడము, తర్వాత ఈమె ఎన్కౌంటర్ ఇవ్వడం కూడా అది అంతా జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజా సింగ్ కూడా ఆయన నిన్న మీడియా ముఖంగా వచ్చి రామబాణన్ విషయంలో మాధవీలత పైన కేసు పెట్టడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అని మొదటిసారిగా కూడా రాజా సింగ్ కూడా పాజిటివ్గా మాధవీలతకు మాట్లాడడం కూడా ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. ఎనియో ఓల్డ్ సిటీలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంఐఎం ఏదైతే 4 డెకేడ్స్గా ఎంఐఎం అక్కడ ఒక రాజ్యాన్ని వెళుతున్నారో ఈసారి మాత్రము ఆ రాజ్యానికి ఆ కోటకు బీటలు వారే సమయం వచ్చిందని కూడా ఓల్డ్ సిటీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే మాధవీలత ఫస్ట్ నుండి కూడా తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె అసలు టఫ్ ఫైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం పార్టీకి ఫస్ట్ టైం కూడా ఆమె టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా పలు సంస్థలు కూడా తమ చేసిన సర్వేలో కూడా వెల్లడించాయి. అలాగే ఆమె ఎక్కడ కూడా దూకుడుతనం అనేది తగ్గించట్లేదు. అసదుద్దీన్ ఓవైసీ పైనే ప్రధానంగా 40 ఏళ్ల పాటు
పాత బస్తీ ఇప్పటికీ మురికివాడలానే ఉంది. ఈ మురికివాడని మొత్తం మేము అధికారంలోకి వస్తే తనని గెలిపిస్తే ఈ మురికినంతా క్లీన్ చేస్తానని, అలాగే ఇక్కడ పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మహిళల కోసము ప్రత్యేకంగా కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తాను, ఇక్కడ ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాను, ఇక్కడ బాలికలకు వాళ్ళకి విద్యా అవకాశాలు కూడా మెరుగుపరుస్తానని ఇలా ఆమె హామీలు ఇస్తున్నారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఆమె పైన కూడా కౌంటర్ వేస్తున్నారు. ఈ మాధవిలత మరో నూపూర్ శర్మలా తయారవుతుందని, అలాగే పాత బస్తీ ప్రశాంతంగా ఉంటుందని, పాత బస్తీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటందుకు మాధవిలత తరచుగా ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఆమె రామబాణం ఎప్పుడైతే శోభాయాత్ర రామనవమి రోజు జరిగిన ఆ బాణం వదిలిన గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆ వీడియో మొత్తం వైరల్గా మారింది, చాలా వివాదాస్పదంగా మారింది. మళ్ళీ నెక్స్ట్ డేనే ఆ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఇటు ఓవైసీ కూడా ఒక బీఫ్ షాప్కి వెళ్ళి అక్కడ బీఫ్ షాప్ యజమానితోని బీఫ్ కట్ చేయండి తినండి అనేది కూడా అది కూడా వైరల్ అయిపోయింది. అనంతరం కూడా రాజాసింగ్ దానికి కౌంటర్ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఓవైసీ చేస్తున్నారని, గోమాతను తాము ఒక తల్లిలా మాతృమూర్తిలా గౌరవిస్తామని, గోమాతను పూజిస్తామని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా గోవధ చేయాలంటావా నువ్వు, నీ పైన కేసు ఎందుకు పెట్టకూడదు, ఎలక్షన్ కమిషన్ నీ పైన ఎందుకు చర్య తీసుకోకూడదు అని కూడా రాజాసింగ్ కౌంటర్ చేశారు. ప్రస్తుతం పాత బస్తీలో మాత్రము కౌంటర్ ఎన్కౌంటర్ అన్న చందాన కూడా హోరాహోరీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. ఇటు బీజేపీ ఎంఐఎంఏ ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నట్టు కూడా ఇప్పటికైతే తెలుస్తోంది. ఇప్పటికీ కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుండి శ్రీనివాస్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభావం వరకు ఇప్పటివరకు కూడా చూపెట్టలేదు. కాకపోతే ఓల్డ్ సిటీలో మాత్రము వాలంటీర్గా హిందువులందరూ కూడా మాధవిలతకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ర్యాలీలో విపరీతంగా ప్రజల్లో ఆమెకి ఆదరణ లభిస్తుంది అని కూడా మనము చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాధవిలతకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే ఈసారి డెఫినెట్గా కూడా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి మాధవిలత గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. కానీ ఎట్టకేలకు రాజా సింగ్ వచ్చి ఆమె పైన పాజిటివ్గా మాట్లాడడము, ఆ రామబాణం విషయంలో కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించడం కూడా ఇప్పుడు బీజేపీ వర్గీయుల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజా సింగ్ పాజిటివ్గా మాధవిలత పైన రెస్పాండ్ అయ్యారని, ఈరోజు మాధవిలత చేపట్టే ఈ ర్యాలీలో కూడా ఆమె నామినేషన్ దాఖలు చేసే ముందు ఈ ర్యాలీలో కూడా రాజా సింగ్ కూడా పాల్గొంటున్నారు అనేది కూడా బీజేపీ వర్గీయులు పేర్కొంటున్నారు. అది ఆ ర్యాలీలో రాజా సింగ్ పాల్గొంటే ఆ ఒక హిందువులు ఓటర్లు ఎవరైతే స్టాంచ్ హిందూ ఓట్ బ్యాంక్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక ఎమోషను. ఎందుకంటే రాజా సింగ్ మొదటి నుంచి కూడా ఓల్డ్ సిటీలో ఒక ఫైర్ బ్రాండ్గా పేరొందాడు. ఎంఐఎం సోదరులు ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ అలాగే అసదుద్దీన్ ఓవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చే క్యాండిడేట్గా కూడా ఫస్ట్ నుంచి కూడా రాజా సింగ్కి పేరొందింది. పెద్ద బామ్మర్ది చిన్న బామ్మర్ది అని కూడా పలు సందర్భాల్లో సంబోధించారు వాళ్ళకి. సో ఈరోజు రాజా సింగ్ ఈ ర్యాలీలో ఉండడం కూడా బీజేపీ వర్గీయులు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆయన ఎలాంటి ఈరోజు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తారు, అలాగే మాధవిలత గురించి మరోసారి పాజిటివ్గా మాట్లాడతారు అనేది మనకి మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో తెలుస్తుంది. సౌమ్య. ఓకే శ్రీచరణ్, ఇక ఈ ర్యాలీలో లోకల్ లీడర్స్ ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? ముందుగా అనుకున్నట్టు మనము స్థానిక లీడర్లు బీజేపీ కార్యకర్తలతో పాటు స్వయం సేవకులు సంఘ్ పరివారికి చెందిన స్వయం సేవకులతో పాటు బజరంగ్ దళ్ విహెచ్పి బజరంగ్ దళ్ ప్రెసిడెంట్ యమన్ సింగ్ అయితే కొద్ది రోజులుగా కంప్లీట్గా మాధవిలతతోనే ఉంటూ క్యాంపెయినింగ్లో ఆమెకి ఒక సెక్రటరీగా వ్యవహరిస్తూ కూడా అన్నీ తానే యమన్ సింగ్ నడిపిస్తున్నాడు. యమన్ సింగ్కి ఓల్డ్ సిటీలో మంచి ఒక పేరుంది. బజరంగ్ దళ్ మొదటి అధ్యక్షుడిగా కూడా ఓల్డ్ సిటీలో యమన్ సింగ్ ప్రభావం చాలా చూపిస్తారు. బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భాగంగానే యమన్ సింగ్ని ఆమె క్యాంపెయినింగ్లో ఒక తమ్ముడిలా భావించి మాధవిలత యమన్ సింగ్తోనే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారంలో ఖచ్చితంగా యమన్ సింగ్తోనే వెళ్తుంది అని కూడా ఇటు మాధవిలత వర్గీయులు చెప్తున్నారు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. 10 minutes వచ్చిందా? 10 minutes వచ్చింది. ఓ సారీ.